అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని శివాజీ నగర్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథ్ మండపానికి అయితే వచ్చేసినాం. వారు ఎలాంటి విగ్రహాన్ని పెట్టినారు, ఎన్ని సంవత్సరాల నుండి విగ్రహాన్ని పెడుతున్నారు, వాళ్ళు గత 5 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసినారు, మిగిలిన రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, లడ్డు ఎన్ని కేజీల లడ్డుని ఏర్పాటు చేసినారు, లక్కీ డ్రాలో ఉంచారా లేకపోతే వేలానికి ఉంచారా, సో వాళ్ళ అన్ని డీటెయిల్స్గా టీం మెంబర్స్ అందరూ కూడా స్వామివారి దగ్గర అయితే ఉన్నారు. అన్ని డీటెయిల్స్ వారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లేట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, కంప్లీట్గా లైటింగ్ సెటప్ అయితే చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ మనకు వెజిటేబుల్ మార్కెట్ మనకు వెనకాలలోనే వీళ్ళు ఏర్పాటు చేసిన మండపం అయితే ఉంటుంది. సో స్వామివారికి మనకు ఎదురుగా ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్స్ అయితే ఉంచడం జరిగింది. చూస్తున్నారు కదా, శివాజీ నగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు. టీం మెంబర్స్ అందరూ కూడా స్వామివారి దగ్గర అయితే ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్ప మంగళమూర్తి. సో యూత్ మొత్తం అందరూ కూడా ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. వారితో అయితే మాట్లాడి అన్ని విషయాలు అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామివారి మండపానికి అయితే వచ్చేసినాం. యూత్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో వారితోనైతే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరు మాట్లాడతారు ముందు భయ్య? ఓకే అన్న, నమస్తే. జై శ్రీరామ్, రామ్ రామ్, జై గణేష. సో అన్న, ఎట్లుంది పరిస్థితి? సో మన తొర్రూరులోనే వన్ ఆఫ్ ది యూనిక్ ఐడల్, ఇంత పెద్ద విగ్రహం కావచ్చు, ఇలాంటి విగ్రహం కావచ్చు, సో మన చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్? అంటే ప్రతి ఇయర్ కొంచెం స్పెషల్గా చేయాలని, ఈ ఇయర్ కూడా కొంచెం స్పెషల్గా మన కాలభైరవుడుగా ఇక్కడ కోరుట్ల నుంచి తీసుకొచ్చినాం. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క విధానంగా ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటాం మోడల్. ఓకే, ఎన్ని ఫీట్ల హైట్ ఉంది విగ్రహం వచ్చేసి? ఇది 15 feet. అవును. సో 10 చేతుల వినాయకుడిని చూస్తా ఉన్నాం. సో ఈ కాన్సెప్ట్ ఎవరిదన్నా అసలు? అంటే అందరి డిసిషన్ బట్టి మేము తీసేసుకున్నాం. ప్రతి ఇయర్ చేంజ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారం లాగా, ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం లాగా తీసుకొస్తాం. సో మీరు ముందు ఆలోచించుకొని మీరు ఆర్డర్ చేసారా, లేకపోతే అక్కడ షెడ్ లో ఉన్న వినాయకుడిని తీసుకొచ్చారా? లేదు, ఆర్డర్ ఏం లేదు, డైరెక్ట్ గా వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం అంతే. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కలర్ పెయింటింగ్ అంతా అయిపోయిందా? లేదు, నార్మల్ డెమో ప్రైమరీ వర్క్ ఉంది అంతే. ఇంకా కలర్ పెయింటింగ్ ఏం జరగలేదు అప్పుడు. అప్పటికి తర్వాత చూసిన తర్వాత మాకు నచ్చి పెయింటింగ్ వర్క్ చేపించేసినాం అప్పుడు. ఓకే అండి. ఇప్పుడు మన యూత్ ఆధ్వర్యంలో ఎన్నోసారి విగ్రహాన్ని పెట్టడం? ఇది 17th year. 17th. సో అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు మీరే ఉన్నారా, మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారా? నేనే ఉన్నా. మీరు అప్పుడు 17th స్టార్టింగ్ లో అప్పటి నుంచి మీతో పాటు ఎంత మంది ఉన్నారు ఇప్పటి వరకు? అందరూ ఉన్నారు. ఈ టీం మెంబర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ. సో అప్పుడు ఎన్ని ఫీట్ల విగ్రహంతో స్టార్ట్ చేశారు? 1 feet తోటి. 1 feet తో చేశారు. ఇయర్లీ ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ వచ్చేసారు. సో ఈసారి వచ్చేసి 17th year. 17th year. ఒక ఇయర్ కరోనా కాబట్టి అప్పుడు తగ్గిపోయింది అసలు. అంటే నార్మల్ గా ఇంటి ముందు పెట్టేసినాం అంతే, పెట్టకుండా ఉండకూడదని అంతే. పెట్టాలనుకున్నారు, పెట్టేసి. సో అలాగన్నా ఇప్పుడు మనకు లడ్డుకి ఎన్ని కేజీల లడ్డు ఏర్పాటు చేసినారు? 25 kgs. 25 kgs. సో వేలం చేస్తున్నారా లేకపోతే లక్కీ డ్రా ఏమైనా ఉందా? లక్కీ డ్రా అని ఏమి ఉండదు. ఇప్పుడు ప్రతి వారు ఫండ్స్ అలా డొనేట్ చేస్తారు కాబట్టి అందరికి ప్రసాదం లాగా అందరికి కొంచెం కొంచెం పంపిస్తాం. సో ఎందుకంటే స్వామివారి లడ్డు అందరికి కాన్సెప్ట్ లో మీరు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం అట్లనే చేస్తున్నారు? ప్రతి సంవత్సరం అంతే. ఓకే సార్, ఈసారి విగ్రహదాత ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎట్లా? విగ్రహదాత ఇయర్లీ ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తారు. ఈ ఇయర్ కూడా బొమ్మరవేన వెంకన్న గారు ఇచ్చింది. అసలు ఎంత వచ్చింది కాస్ట్? విగ్రహం కాస్ట్ ప్రైస్ వచ్చేసి 55 పడింది. 55 పడింది. విత్ ట్రావెల్ తో 70 వచ్చింది. సో అలాగే అన్న, ఇప్పుడు నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసారు గత 4 రోజులలో? సో ఇంకా మిగిలిన రోజులలో ఏం చేయబోతున్నారు? ఇంకా ఇప్పటి వరకు గరిక పూజ జరిగింది. ఓకే. ఇంకా కుంకుమ పూజ ఉంది, అన్నదానం, ఇంకా కల్చర్ యాక్టివిటీస్ కూడా చేద్దామని చూస్తున్నాం. సో అలాగేనన్నా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, సపోర్టింగ్ ఎట్లుంది? సపోర్టింగ్ అందరిది బాగుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఈ ప్లేస్ లోనే పెట్టిరా? ఇక్కడనే ఈ ప్లేస్. ప్రతిసారి ఇక్కడేనా? ప్రతిసారి ఇక్కడనే. ఓకే అన్న. ఇప్పుడు మనకు నిమజ్జనం ఎప్పుడు ప్లాన్ చేసారు? అంటే 18th. అంటే ఇంతకు ముందు 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఏమో 10 days కి వేసేది. పోయిన 1 year బ్యాక్ నుంచి 12th day వేస్తున్నాం. 11 days కంప్లీట్ చేసుకొని 11 నవరాత్రులు చేసి 12వ రోజు చేస్తున్నారు స్వామి వారిని బయట. సో ఎట్లా చేస్తారు ప్లాన్ తీసుకుపోవడానికి? నిమజ్జనం శోభయాత్ర ఎట్లా ప్లాన్ చేసిన? శోభయాత్ర అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బొమ్మ ఆదివారం నుంచి డీజేనా లేకుంటే ఎట్లా? బ్యాండ్.
సో ఇక్కడ మనం లోకల్ బ్యాండ్ అయినా బయట నుంచి లేదు లోకల్ బ్యాండ్ తీసేసుకున్నాం. లోకల్ బ్యాండ్ అంటే ప్యాడ్ బ్యాండ్ ప్రతి ఇయర్ ఒక్కొక్క విధానం లాగా ఒక్కొక్క రకంగా తీసుకెళ్తున్నాం. అంతకు ముందు ఇయర్ డీజే ప్లాన్ చేసింది, ఒక ఇయర్ బ్యాండ్, ఒక ఇయర్ కోలాటం అలా. ఒకటన్నా ఇప్పుడు మీరు నిమజ్జనానికి ప్లాన్ చేసారు శోభయాత్రకు, సో మనకి ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? 18కి శోభాయాత్ర స్టార్ట్ అయ్యి 7కి స్టార్ట్ అయ్యిద్ది అన్న. 7కి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎప్పుడు అవుతుంది? 3 to 4 అయితే అన్న. అవునా, అంత టైం పడుతుందా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడనే గల్లీ నుంచి ఇక్కడ స్వామివారి ఇక్కడ బొడ్రాయి అనే మెయిన్ సెంటర్ ఉంటుంది, అక్కడ నుంచి మెయిన్ రోడ్ చెరువుకి వెళ్ళిపోతుంది. సో మన తొర్రూరు చెరువులేనా నిమజ్జనం? తొర్రూరు చెరువు ప్రతి సంవత్సరం తొర్రూరు చెరువులు నిమజ్జనం జరుగుతుంది. అట్లనే చేస్తున్నారు అన్నట్టు. సో ఒక్కొక్కసారి ఇప్పుడు స్వామివారి ఒక డీటెయిల్స్ తెలుసుకుందాం అన్న. సో స్వామివారు వచ్చేసి నంది వాహనం మీద కూర్చున్నాడు, సో అటు మూషకం చూడొచ్చు. సో ఇప్పుడు కొన్ని మీకు డీటెయిల్స్ కొంత మన ప్రేక్షకుల కోసం ఏంటి కాన్సెప్ట్, మీరు ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు? జస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇటు జలేంద్రుడు నంది వాహనం మూషకం ఓకే, నాగం పాము, కాలభైరవ. ఓకే, ఇప్పుడు 10 చేతులు ఉన్నాయి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉంది. సో స్వామివారి ఆశీర్వాదం చేయొచ్చు. డమరుకం, త్రిశూలం, చక్రం, స్వామివారి మెడలో కూడా స్నేక్ ఉన్నది. సో మనకి ఇటు చూసుకున్నట్టే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే శంఖం కావచ్చు, విష్ణు చక్రం కావచ్చు, ఇటు లడ్డు చేయి కూడా ఉంది. సో ఇంకోటి ఇక్కడ ధనస్సు. సో మేము కాన్సెప్ట్ ఏదైతే న్యాచురల్ ధోతి ఎల్లో కలర్, గజమాల కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు. సో అన్న ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారన్న? ఇంకేం లేదు, అందరూ ఇలానే సహకరించి ప్రతి సంవత్సరం కూడా ఇలా ప్రోత్సహించితే ఇంకా పెద్దగా కూడా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది పిఓపి విగ్రహం కంప్లీట్ గా? పిఓపి. సో ఎప్పుడైనా మీరు మట్టి విగ్రహం పెట్టిరా? లేదు, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంకా ట్రై చేద్దామని చూస్తుంది. సో పెడితే బాగుంటది కదా, ఎందుకంటే మనం నెక్స్ట్ టైం నుంచి ప్లాన్ చేయాలనిపిస్తుంది. ఈ సంవత్సరమే చూద్దామని చూసినాం, కాకపోతే మట్టి విగ్రహం తీసుకురానికి ఇక్కడికి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. మన వరంగల్లో కూడా మట్టి విగ్రహాలు చాలా ఉన్నాయి. అవునవును. మన తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మేకింగ్ వర్క్ మట్టి విగ్రహాలు ఏమైనా ఉన్నాయంటే వరంగల్లో ఉన్నాయి. అవునవును. సో నేను మేకింగ్ వర్క్స్ కూడా చాలా చేసిన మన వరంగల్లో. మీ ఆలోచన చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు అది పెడతారని నేను అయితే అనుకుంటున్నాను. మీ ఆలోచన బాగుంది, అది ప్రాసెస్ లో కనుక ఉంటే మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అది. సో ఇంకా అన్న ఎవరైనా మాట్లాడతారు? ఇంకా లేదా? ఓకేనా, రైట్. సో ఇదండి మన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని శివాజీనగర్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథ మండపానికి అయితే వచ్చేసినాం. గత 17 సంవత్సరాల నుండి వారు ప్రతి సంవత్సరం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తోని విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఈసారి వచ్చేసి కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్, మన తొర్రూరు మండలం కూడా ఇలాంటి యూనిక్ ఐడల్ కూడా ఎక్కడ కూడా లేదు. సో వన్ ఆఫ్ ది యూనిక్ ఐడల్ వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళు 9 నవరాత్రుల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ లడ్డు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా అన్ని డీటెయిల్స్గా వారి మాటల్లో అయితే విన్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, మంగళ మూర్తికి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. థ్యాంక్ యూ.